హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. మొత్తం టోటల్ బ్లౌజ్ కటింగ్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. అయితే ఈ బ్లౌజ్ అనేది మనకి ఇట్లా చిన్న ముక్క ఇచ్చారండి. రెండు ముక్కలు తెచ్చి ఇచ్చారు లైనింగ్ అనేది. అయితే ఒకటేమో 85 ఉంది, ఇంకొకటేమో ఒక హాఫ్ మీటర్ దాకా ఉంది ముక్క. అయితే మనకి ఈ రెండు ముక్కల్ని కలిపి మనం ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి. కంపల్సరీ ఎల్బో హ్యాండ్స్ కంటే ఎక్కువ పడుతుంది, మీకు తెలుసు కదా. అయితే ఈ విధంగా ఇప్పుడు మనకి ఇచ్చిన క్లాత్లోనే ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అనేది 85 ఉంది కదా, ఆ 85లోనే ఎల్బో హ్యాండ్స్ కూడా ఎలా పెట్టవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. కొంచెం కొంచెం అతుకులు పడితే పడతాయి. కాకపోతే ఏంటంటే మనకు తక్కువ క్లాత్లో కూడా ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వివరంగా చూడండి. ఈ విధంగా మనం నానబెట్టేసి ఆరబెట్టి ఇట్లా రెండు మడతలు వేసేసుకొని కూర ఉన్నది మనకు ఎదురుగా వేసుకోవాలి. ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ అనేది ఈ విధంగా లేవల్గా కట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. అయితే మనం ఆరవేసుకునేటప్పుడు లాగి మంచిగా ఆరవేసుకుంటే కనుక ఈ సైడ్ అనేది ఎక్కువ పోదనమాట. లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ దాకా పోతుంది. అటువైపు ఒక హాఫ్ ఇంచ్, ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ దాకా పోతుంది అనమాట. మనకు అందులోనే క్లాత్ తక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈ సైడ్లు అనేది మంచిగా 4 మూలలు సమానంగా వచ్చేటట్టుగా లాగి మంచిగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుంటే ఏంటంటే ఇట్లా కొంచెం కొంచెం పోతుంది, ఒక పావు ఇంచ్ పోతుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి కాదనమాట. అయితే ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఈ విధంగా మనం మంచిగా నున్నగా క్లాత్ అనేది వీలైతే ఐరన్ చేసుకోండి. ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ. నేనైతే ఐరన్ బాక్స్ ఏం యూజ్ చేయనండి. నాకు కొంచెం ఐరన్ చేయడం అంటే భయం అనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా లైనింగ్ని ఇదే విధంగా మంచిగా తడుపుకొని నానబెట్టుకొని ఆరబెట్టుకొని మంచిగా లాగి కుడతాను. ఫస్ట్ నుంచి కూడా నాది అదే పద్ధతి. ఎన్నడూ ఐరన్ చేయలేదండి నేను. ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే చూసుకోండి. ఎక్కువ తక్కువలో ఉంటే చూసుకొని మంచి విధంగా అనుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం అనమాట. మనకు ఉన్న సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, మనకి ఇచ్చిన సైజ్ బ్లౌజు, దాని ప్రకారంగా మనం ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇది సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ సైజ్ బ్లౌజ్ అనేది ఇలా ఉంది. మనము ఇది కొంచెం వాళ్ళకి అంత మంచిగా సెట్ అవ్వలేదంట. వెనకాల నెక్ కూడా కొంచెం వెడల్పు పెట్టమన్నారు, కొంచెం ముందల కూడా కొంచెం చెప్పారనమాట. దాన్ని సరి చేసుకుంటూ మనం ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి. హాఫ్ హ్యాండ్స్ ఇస్తే ఎల్బో హ్యాండ్స్ ఎలా సైజ్ తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా మనకు నడుం సైజు. ఫస్ట్ నడుం సైజ్ అనేది చూడండి. నడుం సైజ్ అనేది ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా టేప్ ఈ విధంగా దానిపైన పెట్టేసి ఈ విధంగా చూడాలన్నమాట. ఇలా చూసినప్పుడు ఈ కాజల పట్టి ఉంటుంది కదా, ఈ కాజల పట్టి అనేది ఇట్లా లోపలికి అనుకోండి. ఎంత వచ్చింది మనకు 29 వచ్చింది అనమాట. మన నడుం సైజ్ అనేది 29. అది ఇక్కడ రాస్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. నడుం సైజ్ అనేది 29 అనమాట. మీరు స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఈ కొలతలు అనేవి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటేనే మనకు ఉంటుందన్నమాట జ్ఞాపకము. లేదు అంటే మర్చిపోతారు మళ్ళీ. అయితే ఇప్పుడు మనకు 29 నడుం సైజ్ వచ్చింది, కానీ మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్కి మనం ఈ విధంగా బ్యాక్ సైడే కొలత తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కొలత తీసుకోండి, బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోండి. బ్యాక్ సైడ్ మాత్రమే అయితే ఎంత వచ్చింది మనకు 16 వచ్చిందనమాట. ఆ 16 అనేది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. 16 అనేది ఇక్కడ రాస్తున్నాను. 16ని మళ్ళీ 2 భాగాలుగా చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ 2 మడతలు వేసి పెట్టుకున్నాం కదా క్లాత్, దాన్ని 2 భాగాలుగా చేస్తే మనకు 8 వస్తుందన్నమాట. ఆ 8 అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి మీరు. 8 అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే మనకు నడుము కొలత అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు నడుము చుట్టుకొలత అనేది వచ్చేసింది. ఈ నడుము చుట్టుకొలత ఆధారంగా మనం బ్లౌజ్ మొత్తం కూడా సెట్ చేయొచ్చండి. అయితే ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా, ఖర్చు అనేది కావాలి కదా మనకి. బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం వేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ అనేది నేను ఈ ప్రకారంగా పెట్టుకుంటున్నాను. అలాగే పెట్టుకోండి మీరు కూడా. టోటల్గా మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 11 వచ్చింది అనమాట. టోటల్గా నడుం దగ్గర పట్టే క్లాత్ ఎంత అంటే 11 ఇంచెస్ అనమాట. అయిపోయింది కదా, నడుం దగ్గర కొలతలన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు టోటల్ బ్లౌజ్ హైట్ అనేది చూడండి. టోటల్ బ్లౌజ్ హైట్ అనేది ఈ విధంగా పెట్టి 2 మడతలు ఇట్లా వేసేసుకొని ఈ విధంగా పెట్టి షోల్డర్ మధ్యలో నుంచి కింద డాట్ ఉంటుంది కదా, మనం డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ సైడు, ఆ డాట్ వరకు ఇట్లా లాగి పట్టండి. మంచిగా లాగి పట్టేసి కొలత అనేది తీసుకోండి.
ఉన్నదాని మనకు ఎంతైతే ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుందనమాట. ఆ 1 ఇంచ్ ఎందుకు అని అంటే కుట్లల్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కదా, మనకు కింద పైన మొత్తము కుట్లల్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కదా, అది కూడా మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఒక పెట్టేసుకోండి. మనకు 14 వస్తే 15 పెట్టుకోండి, 13.5 వస్తే 14.5 పెట్టుకోండి అట్లా. అయితే నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా 5 ఇంచెస్ అనేది తీసుకోండి. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ తీసుకోండి. తర్వాత నెక్ షోల్డర్ డివైడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. 5 ఇంచెస్ తీసుకున్నాను. అయితే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. దానికి సరిపోతుందన్నమాట లెక్క అనేది. అయితే ఇప్పుడు వీప్ కప్ ఉంది కదా, నెక్ చూసారు కదా, వెడల్పుగా లేదనమాట, దగ్గరకు ఉంది నెక్ అనేది. దీన్ని మనం వెడల్పుగా చేసి ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇట్లా ఉంది. ఇట్లా వచ్చేసరికి ఏంటంటే మూసుకపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అట్లా కాకుండా కొంచెం వెడల్పు పెట్టమన్నారు వాళ్ళు. వీపు కప్ అనేది అలా కొలవాలన్నమాట. వీపు కప్ అనేది తీసుకొని మధ్యలో నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఆ ఉన్న దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ కుట్లలకు కావాలి కదా. ఆ కుట్లలో అనేది మైండ్లో పెట్టుకోండి ఎప్పుడైనా. ఇది 2 ఇంచెస్ అనేది నెక్ వెడల్పు అనమాట. ఈ 2 ఇంచెస్ అనేది నెక్ వెడల్పు కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ 2 ఇంచెస్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ని పైన కూడా మార్కింగ్ పెట్టుకోండి. మనం షోల్డరు ప్లస్ నెక్ కలిపి తీసుకున్నాం కదా మెజర్మెంట్, అక్కడ 2 ఇంచెస్ అనేది నెక్కు తీసుకోండి. ఈ విధంగా లైన్ అనేది కలపండి. ఇట్లా లైన్ అనేది కలిపితే మనకి నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్లో కావాల్సినంత వెడల్పు కూడా తీసుకోవచ్చు మళ్ళీ మనము. నేనైతే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. తను కొంచెం వెడల్పు పెట్టమని చెప్పింది, దానికోసం అని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేది వెడల్పు పెడుతున్నాను. పైన నెక్ మాత్రం 2 ఇంచెసే ఉండాలి వెడల్పు, కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పెరుగుతుంది అనమాట మనకు. ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా రౌండ్ అనేది ఇట్లా గీసుకోండి. మనకు హాఫ్ ఇంచ్ కింద పెంచినాక ఉంటుంది కదా, ఆ పెంచిన భాగంలోనే రౌండ్ అనేది తిప్పండి. అప్పుడు మనకు నెక్ అనేది వెడల్పు అయిపోతుంది అనమాట. ఇప్పుడు చంక హైట్ అనేది చూద్దాం. చంక హైట్ అనేది ఇది కూడా బ్యాక్ సైడే తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఓన్లీ బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాం కాబట్టి కొలతలు మొత్తం బ్యాక్ సైడే తీసుకోవాలి, మళ్ళీ ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు. ఈ విధంగా చంక హైట్ అనేది ఈ విధంగా చూసుకోండి. నేను చాలా వీడియోలలో చూపించాను, ఈ విధంగా చాలా షార్ట్స్లలో కూడా చూపించాను అనమాట. చంక హైట్ ఏ విధంగా కొలవాలనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ప్రకారంగా నేను ఇందాక చూపించిన విధంగా కొలుచుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చంక హైట్ అనేది. ఈ విధంగా తీసుకోండి. నా 5.5 వచ్చింది నాకైతే. అయితే మనం నడుం లూజ్ ఉంది కదా, నడుం లూజు 8 ఉంది కదా, 8కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట మనకి. నడుం లూజుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే చెస్ట్ పార్ట్ ఎవరికైనా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అయినా కూడా చెస్ట్ దగ్గర, బ్యాక్ చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఖర్చులకి ఒక 2 ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా లైన్ గీసుకోండి. ఈ విధంగా మనకు చెస్ట్ పార్ట్ అనేది వచ్చేసింది అనమాట. చంక హైట్ వచ్చింది. ఇప్పుడు చంక హైట్తో పాటు చెస్ట్ పార్ట్ కూడా వచ్చిందనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి, ఖర్చులకు వదిలేసి. అయితే ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఈ మూల నుంచి ఒక 1 ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకోండి. ఇలా ఈ పద్ధతిలో కొలవాలి. ఈ విధంగా తీసుకోండి. తీసుకొని దాన్ని రౌండ్గా మంచిగా షేప్ గీసుకోండి. ఈ షేప్ అనేది అందరికీ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, దీనికి సపరేట్ స్కేల్ ఉంటుందండి. ఆర్మ్ రౌండ్ స్కేల్ అనేది ఉంటుంది, దాంతో గీస్తే మంచి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మీకు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మంచిగా మార్కింగ్ పెట్టేసి సరైన కొలతలతోటి ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఇక్కడ కొలతలు కూడా నేను రాసి చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే నోట్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఈ వీడియో అలాగే పెట్టేసుకోండి. మీ బాక్స్లో మీకు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే వస్తుందన్నమాట చూసుకోవడానికి. మీరు షేర్ కనుక చేసుకున్న ఎవరికైనా, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా, మీ చుట్టాలకు కానీ షేర్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ వాట్సాప్లో ఉంటుందన్నమాట ఎప్పుడు. ఈ విధంగా పక్కా కొలతలతోటి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఇందులో ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నచ్చితే కనుక ఒక లైక్ అనేది చేయండి. అయితే ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు అనమాట. అది ఎట్లా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అదొకటి మనకు క్లాత్ చాలా తక్కువ ఉంది కదా, 85 సెంటీమీటర్సే ఉంది కదా, అదే తక్కువ క్లాత్లో కూడా ఇంకా హ్యాండ్స్ తీయాలి మనము, ఫ్రంట్ పార్ట్ తీయాలి, షేప్ పట్టీలు తీయాలి, పైపింగ్ చేయమన్నారు. పైపింగ్ కోసం నెక్ క్లాత్ ఏం అవసరం లేదు కానీ
ఈ 3 పార్ట్స్ అయితే తీయాలన్నమాట. ఇంకా మనము అది ఎట్లాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. మనకి ఈ విధంగా క్లాత్ అనేది మళ్ళీ నీట్గా మంచిగా అనుకోండి, ముడతలు లేకుండా అనుకొని ఈ విధంగా మడత వేయండి. 2 మడతలు ఉంది కదా, దాన్ని 4 మడతలు వేయండి. ఇట్లా 4 మడతలు వేసేస్తే హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి అనమాట ఈజీగా. ఈ విధంగా వేసుకొని పెట్టుకోండి. వేసుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి నీట్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొలతలు కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేకపోతే ఒక హ్యాండ్ పెద్దగా ఒక హ్యాండ్ చిన్నగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇవేమో మనకు ఇచ్చింది హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనము అందాదా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 11.5 10.5 అనేది పెట్టేసుకోవచ్చు. నేనైతే 11 పెడుతున్నాను. కుట్లలోకి వెళ్ళిపోయినాక 10.5 హ్యాండ్ పొడవు ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒకవేళ వాళ్ళు కస్టమర్స్ మనకు సైజ్ ఇస్తే కనుక సైజు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్లా ఆ పక్క ఈ పక్క నేను 11 ఇంచెస్ పెట్టాను. ఈ 1.5 అనేది షోల్డరు షేప్ మంచిగా రావడం కోసం 1.5 అనేది అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. లైన్ అనేది తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఈ చంక లోతు అనేది ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకోండి. ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. 3 ఇంచెస్ కంపల్సరీ తీసుకోండి. తీసుకొని ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేయండి. ఈ విధంగా లైన్ గీసుకోండి. హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీనికి పెద్దగా కొలతలు మెలకలు ఏం లేవు. ఈజీగా ఈ పద్ధతిలో కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు హ్యాండ్ అనేది ఒక 1 మినిట్లో కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. ఈ పద్ధతిలో కట్ చేసుకున్నారంటే ఇంకా మార్కింగ్, హ్యాండ్ లూజ్ మార్కింగు, చంక మార్కింగు అవన్నీ ఏం అవసరం లేదండి. మనం ఆల్రెడీ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం కంపల్సరీ కొలతలు తీసుకొని మనం స్టిచ్చెస్ వేస్తాము. కొలతలు తీసుకోకుండా స్టిచ్చెస్ అస్సలు వేయము. దానికోసం ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను లోత్ అనేది తీస్తున్నాను అనమాట. లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి కదా. ఆ లోత్ అనేది ఇక్కడ తీసుకోండి. మధ్యలో ఈ విధంగా 30 ఇంచు మార్కింగ్ పెట్టుకొని లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి. అయితే ఈ లోతు డ్రా చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా కనుక డ్రా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రా తప్పుపోతే కూడా మనకు చంక దగ్గర ముడతలు రావడం అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ డ్రా అనేది కరెక్ట్గా మంచిగా గీసుకోండి. గీసుకుంటే మనకు చంక దగ్గర అతికినట్టుగా వస్తుందన్నమాట. అంతే సింపుల్ అండి హ్యాండ్ కటింగ్. ఎంత ఈజీగా ఉంటుందన్నమాట. దీనికోసం అని చెప్పేసి ఆ కొలతలన్నీ మైండ్లో పెట్టుకోవాలి అవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎట్లాగో సైజ్ తీసుకుంటాము. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కొలవాల్సిన అవసరం ఏం లేదనమాట. అయితే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చూసారు కదా, క్లాత్ ఎంత తక్కువగా ఉందో. ఇంత తక్కువ క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసి కట్ చేసుకోవచ్చు చూద్దాం. ఈ విధంగా వచ్చింది కదా మనకి. చూసుకొని వేసుకోండి. మనకు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట. షోల్డర్ మళ్ళీ తక్కువైతే ప్రాబ్లము. కింద ఎక్కడ తక్కువైనా కూడా మళ్ళీ అతక అనేది పెట్టుకోవచ్చు మనం, కానీ షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కర్ ఉంటుంది కదా మన దగ్గర, దానిపైన అచ్చు వేసేసి దాని ఎమ్మటే లైన్ లాగా గీసేసుకోండి మొత్తం. ఈ విధంగా నాకు కొంచెం కింద క్లాత్ తక్కువ పట్టింది కదా, చూద్దాం. ఒకవేళ అతుకు పడితే వేసుకోవచ్చు. అతుకు పట్టకుండానే ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు ఓన్లీ మన సైజ్ బ్లౌజ్ పట్టుకునేది దేనికి అంటే ఓన్లీ నెక్ హైట్ కోసం అనమాట. ఫ్రంట్ నెక్ హైట్ కోసం మాత్రమే ఫ్రంట్ సైడ్ సైజ్ బ్లౌజ్ పట్టుకోవాల్సి వస్తుందన్నమాట. మిగతా వాటికి అవసరం లేదు అసలు. నార్మల్గా కట్ చేసేయచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. ఈమె నెక్ హైట్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. 6 ఇంచెసే ఉంది. నేను అది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది చాలా తక్కువ పెట్టుకుంటారనమాట. ఫ్రంట్ నెక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంతే అలవాటు ఉంటుందన్నమాట. దాన్ని మనం మార్చలేము. మామూలుగా ఈ సైజు వాళ్ళకైతే 6.5 వరకు కూడా పెట్టవచ్చు. కానీ తనది 6 ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు కంప్లైంట్, మనకి 6 పెడుతున్నాను అనమాట నేను. అయితే ఈ విధంగా 6 నుంచి హైట్ తీసుకున్న తర్వాత నెక్ వెడల్పు తీసుకున్న తర్వాత లైన్ కిందికి ఈ విధంగా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఇటువైపు కూడా ఈ నెక్ అనేది, ఈ చంక కింది భాగం అనేది క్రాస్ ఉంది కదా, మనకి నడుము దగ్గర క్రాస్ పోతుంది కదా, మనకు డాట్ దగ్గర మళ్ళీ క్లాత్ పోతుంది కాబట్టి ఇది వెడల్పు అనేది తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ 2 ఇంచెస్ అనేది మనం తీసుకున్నాం కదా, షేప్ పట్టీలకు వదిలేసి
అది ఇక్కడ లైన్ అనేది గీసుకోండి. లైన్ గీసుకుని మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, ఇది కొంచెం ఇంకొకసారి పెట్టుకొని చూడండి, వీడియో అనేది మంచిగా అర్థమవుతుంది. ఆ తర్వాత అక్కడ సైడ్ 1 ఇంచు, ఇక్కడ సైడ్ 1/2 ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని మనకి ఈ షోల్డర్ ఉంది కదా, మీకు అర్థమైంది అనుకుంటాను. అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు పైకి పెట్టుకున్నాను మళ్ళీ మార్కింగు. తర్వాత ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పట్టేసి ఈ లైన్ కిందికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని ఈ భాగాన్ని ఈ విధంగా కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసేయండి, టోటల్గా ఈ విధంగా కలిపేసేయండి. నాకు ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడింది, దానితోటి ప్రాబ్లం ఏం లేదండి, అది ఈజీగా కవర్ అయిపోతుంది అనమాట మనకి. ఈ నెక్ రౌండ్ అనేది ఈ విధంగా గీసేసుకోండి. ఇదేమో చంకలోత్ అనమాట. చంకలోత్ అనేది ఒక 1/2 ఇంచ్ అట్లా ఇట్లా తీసుకోండి. తీసుకుంటే సరిపోతుంది అనమాట. చంకలోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అయితే మనకి యుక్స్ల పట్టి, కాజల పట్టి దగ్గర కొంచెం హైట్ అనిపిస్తుంది, నాకు క్లాత్ ఎక్కువగా అనిపిస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. అట్లా మీకు ఏమైనా చూసుకోండి, కొలత చూసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ మరీ హైట్ ఎక్కువగా ఉంది, మనకు అంత అవసరం లేదు, అంత చెస్ట్ లేదు అని అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి, ఒక 1/2 ఇంచ్ అట్లా తగ్గించుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను కొంచెం అతుకులు అనేవి లేకుండా తక్కువ క్లాత్ ఉన్నా కూడా నేను మార్కింగ్ చేసి కట్ చేసుకోగలుగుతున్నాను అనమాట. ఇట్లా తక్కువ క్లాత్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా కొంచెం చూసి మంచిగా మనం వేసి కట్ చేసుకుంటే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక 1 మీటర్ క్లాత్ కావాలి, కానీ నేను 85లోనే దీన్ని కంప్లీట్ చేయగలిగాను అనమాట. ఎలా అంటే కొంచెం చూసి చూసి వేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది చూసి చూసి వేసుకుంటే మనకు అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కడికక్కడ క్లాత్ అనేది వదిలేస్తే మళ్ళీ మనకు అడ్జస్ట్ కాదనమాట. క్లాత్ అనేది బ్లౌజ్ కుట్టడానికి అడ్జస్ట్ అనేది కాదనమాట. అందుకే కొంచెం చూసి వేసుకోవాల్సి వస్తుంది అనమాట. కొంచెం మంచిగా మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత అట్లా వేసుకోవచ్చు. కానీ మీరు మాత్రం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం క్లాత్ అనేది పర్ఫెక్ట్గానే తీసుకోండి. ఎందుకంటే తక్కువ తీసుకుంటే మళ్ళీ కొత్త కదా అసలే కట్ చేయడం అర్థం కాకుండా ఉంటుందన్నమాట. నాకంటే కొంచెం అలవాటు కాబట్టి నేను ఈ విధంగా కూడా చేయొచ్చు అని చేసి చూపించాను అనమాట. ఒక్కోసారి క్లాత్ తక్కువగా ఉంటుంది కదా మనకి, అప్పుడు ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది నేను చేసి చూపించాను. మనకి ఇక్కడ చంక కింది భాగంలో కొంచెం క్లాత్ తక్కువ పడింది, చూస్తున్నారు కదా. దానికి నేను తర్వాత అడ్జస్ట్ చేస్తాను అనమాట. చిన్న అతుకు పెడితే సరిపోతుంది కుట్టేటప్పుడు. ఈ విధంగా బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. షేప్ పట్టీలు కూడా వెళ్తాయండి మనకు ఆ క్లాత్లో. కాకపోతే వీడియో అనేది లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను షేప్ పట్టీలు కటింగ్ చూపించట్లేను. మన ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్ షేప్ పట్టీలు కట్ చేసినవి కూడా, కావాలంటే చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కుట్టడం అనేది చాలా ఈజీ అండి. ఫస్ట్ కటింగ్లోనే ఉంటుందన్నమాట మనకు కావాల్సింది. ఈ విధంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.